బాక్సాఫీస్ దగ్గర శంకర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకోగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక పరుగును కొనసాగించడం కష్టతరం చేసుకుంది ఈ సినిమా. వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదనిపించినా 4వ రోజు వర్కింగ్ డే కు వచ్చేసరికి మాత్రం సినిమా చేతులెత్తేసింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో అటు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఏమాత్రం ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయిన ఈ సినిమా భారీ నిరాశ కలిగించే కలెక్షన్లను 4వ రోజున వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 4వ రోజు 46 లక్షల వరకు షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా టోటల్ గా 4 రోజుల కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 5.37 కోట్లు, సీడెడ్ లో 1.53 కోట్లు, వైజాగ్ లో 1.4 కోట్లు, ఈస్ట్ లో 82 లక్షలు, వెస్ట్ లో 53 లక్షలు, గుంటూరులో 1.04 కోట్లు, కృష్ణాలో 81 లక్షలు, నెల్లూరులో 43 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 11.93 కోట్ల దాకా షేర్ ను 19.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా తెలుగు వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కాగా ఆ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 13.07 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక ఓవరాల్ గా 4వ రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ను 5.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసి తీవ్రంగా నిరాశపరిచింది ఈ సినిమా. 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ ను చూసుకుంటే తమిళనాడులో 38.4 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 19.8 కోట్లు, కర్ణాటకలో 7.65 కోట్లు, కేరళలో 4.6 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.55 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 41.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 117.25 కోట్ల దాకా గ్రాస్ ను 57.10 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్ల దాకా ఉండగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 114.9 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.